Hi friends, the Trinity test, J. Robert Oppenheimer, 16 జూలై 1945 న్యూ మెక్సికోలోని ఒక ఎడారి ప్రాంతంలో చరిత్రలో మొదటి న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసినప్పుడు ఆటం బాంబ్ యొక్క ఈ శక్తిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంలో మునిగిపోయారని చెప్తారు. అలాగే భయపడిపోయారని కూడా చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే ఆయన ఆ సందర్భంలో గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్ని ప్రస్తావించారట. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుని యుద్ధోన్ముఖిని చేయటానికి 1000 చేతులతో విశ్వరూపాన్ని చూపిస్తూ ఈ సమస్త విశ్వాన్ని క్షణంలో నాశనం చేయగలను అంటాడు. అలా ఆ న్యూక్లియర్ బాంబ్ యొక్క విస్ఫోటన శక్తి చూసినప్పుడు తనకి అదే గుర్తొచ్చిందట. అలా ఈ ఆయుధాలు పెంచుకుంటూ పోతూ మానవత్వాన్ని మన బాధ్యతను మర్చిపోతే ఇక మిగిలేది వినాశనమే తప్ప మరోటి కాదు. ఇక మనం ఇప్పుడు మళ్ళీ మన టాపిక్లోకి వద్దాం. మనం మాట్లాడుకుంటున్నది న్యూక్లియర్ బాంబ్ గురించి. మన సమస్త భూమండలాన్ని కొన్ని వందల సార్లు నాశనం చేయగలిగినన్ని బాంబులు ఇప్పుడు మానవాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఈరోజు ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ మనం భూమి మీద కాకుండా స్పేస్లో న్యూక్లియర్ బాంబ్ పేలిస్తే జరిగే పరిణామాలేంటి? దీని గురించి మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా మనం ఈ న్యూక్లియర్ బాంబ్, అదే ఆటం బాంబ్ గురించి తెలుసుకుందాం. అలాగే ఏ దేశం ఈ శక్తిని ఎలా ఉపయోగించింది అని. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు ఏవైతే మానవాళి మనుగడను మార్చి ప్రభావితం చేయగలిగే అన్ని ఆవిష్కరణలు కూడా, ఉదాహరణకు సోనార్, రాడార్, ఇంటర్నెట్, GPS, ఇవన్నీ మొదటిసారిగా ఉపయోగించింది యుద్ధాల్లోనే. ఉదాహరణకు రాడార్ను మొట్టమొదటిసారి ఇంగ్లాండ్ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తన తూర్పు మరియు దక్షిణ తీర ప్రాంతాల్లో నిఘా కొరకు వాడింది. అలాగే GPSను US మిలిటరీ ఫోర్స్ 1974లో తన సైనిక అవసరాల కోసం అభివృద్ధి పరిచింది. ఈ ఆటం బాంబ్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే తయారైంది. 1945లో లాస్ ఆరోమాస్ లాబొరేటరీలో 2 రకాల ఆటమిక్ బాంబ్స్ తయారు చేశారు. ఒకటేమో యురేనియంతో తయారు చేసిన లిటిల్ బాయ్, ఇంకోటి ప్లూటోనియంతో తయారు చేసిన ద ఫ్యాట్ మ్యాన్. అది 2వ ప్రపంచ యుద్ధ సమయం. యూరోప్లో అప్పటికే యుద్ధం ముగిసిపోయింది. అప్పటి US ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ జపాన్ని లొంగిపోమని హెచ్చరించాడు. దానికి సంబంధించిన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలని, ఒకవేళ జపాన్ కానీ లొంగిపోకపోతే జపాన్ని నాశనం చేసే బాంబ్స్ని ప్రయోగిస్తామని బెదిరించాడు. జపాన్ బెదర్లేదు. 6 ఆగస్టు 1945 B-29 బాంబర్ ప్లేన్ సహాయంతో జపాన్లోని హిరోషిమా నగరంపై లిటిల్ బాయ్ అనే ఆటం బాంబ్ని ప్రయోగించింది. దాదాపు 90,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికీ కూడా జపాన్ లొంగిపోవడానికి ఏమాత్రం అంగీకరించలేదు. అప్పుడు US తన 2వ బాంబ్ ద ఫ్యాట్ మ్యాన్ నాగసాకి నగరంపై ప్రయోగించింది. దాంట్లో దాదాపు 40,000 మంది చనిపోయారు. నిజానికి నాగసాకి అమెరికా యొక్క ప్రైమ్ టార్గెట్ కాదు, తన లక్ష్యం కొకురా. ఈ నగరంలోనే జపాన్ యొక్క ఆయుధ కర్మాగారాలు అన్నీ ఉన్నాయి. బాంబ్స్ వల్ల కలిగిన పొగ వల్ల యుద్ధ విమానాలు ఆ నగరంపై ఫోకస్ చేయలేకపోయాయి. అందుకని 2వ ప్రైమ్ టార్గెట్ అయిన నాగసాకి మీద బాంబు దాడి చేశాయి. ఆ ఆటం బాంబ్ టెక్నాలజీ అప్పటికి కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. దానికి దీటైన సమాధానం జపాన్ దగ్గర లేకుండా పోయింది. ఇంతటి భయానక వినాశనాన్ని చూసిన తర్వాత జపాన్ చక్రవర్తి హిరోయితో 15 ఆగస్టున జపాన్ లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. దాంతో 2వ ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. ఆ తర్వాత నాటి USSR, నేటి రష్యా ఆ టెక్నాలజీని సంపాదించి 29 ఆగస్టు 1949 USSR తన మొదటి న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేసింది. దాని తర్వాత ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ ప్రారంభమైంది. దీంతో పైచేయి సాధించడానికి సూపర్ పవర్ అనిపించుకోవడానికి అమెరికా, రష్యాలు విపరీతంగా న్యూక్లియర్ టెస్టులు చేశారు. దీంట్లో భాగంగా US చాలా పరీక్షల్ని నీటి లోపల, భూమి మీద, అలాగే అంతరిక్షంలో కూడా చేసింది. ఇక ఈ అణ్వాయుధ పోటీలో వేరే దేశాలు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, చైనా కూడా చేరాయి. ఆ తర్వాత ఈ దేశాలు న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని తీసుకొచ్చాయి. దీని తర్వాత ఇక ఏ దేశం కూడా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించకూడదని, కేవలం ఈ దేశాలు అంటే US, USSR, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఈ 5 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన ఏ దేశం కూడా ఈ పరీక్షలు నిర్వహించకూడదు. అయితే ఇండియా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. ఆ తర్వాత 1998లో పోఖ్రాన్లో తన మొదటి అణు పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించింది. ఇక పాకిస్తాన్ కూడా ఈ రేసులోకి వచ్చేసింది. ఉత్తర కొరియా ఈ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా దాని నుంచి వైదొలగి 2003లో ఈ పరీక్షలు నిర్వహించింది. దాని తర్వాత ఆ దేశంపై అంతర్జాతీయ సంస్థలు ఎన్నో ఆంక్షలు విధించాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన అసలు టాపిక్లోకి వెళ్లే ముందు అసలు దీని వెనక ఉన్న స్టోరీ మీకు తెలియజేద్దామని.
ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే అసలు అంతరిక్షంలో అంటే స్పేస్లో ఈ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహిస్తే ఏం జరుగుతుంది? అమెరికా కోల్డ్ వార్ సమయంలో చాలా పరీక్షల్ని ఎత్తైన ప్రదేశాల్లో కూడా నిర్వహించింది. దీన్ని ఆపరేషన్ ఫిష్ బౌల్ అనే పేరుతో పిలిచేది. దీంట్లో చాలా ప్రభావవంతమైన పరీక్ష ఏది అంటే అది స్టార్ ఫిష్ ప్రైమ్. దీంట్లో భాగంగా 1962 జూలై 9న 1.5 మెగాటన్నుల బరువున్న న్యూక్లియర్ బాంబ్ని భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున పేల్చింది. చెప్పాలంటే భూమి నుంచి దాదాపు ఇదే ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పరిభ్రమిస్తోంది. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ సమయంలో జరిగే రియాక్షన్ వల్ల చాలా అధిక మొత్తంలో ఎలక్ట్రాన్స్ ఉత్పత్తి అవుతాయి. పేలుడు వల్ల జనించిన శక్తితో వాటి వేగం చాలా పెరుగుతుంది. దానివల్ల సంభవించే ఈఎంపి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ చాలా శక్తివంతంగా ఉంటాయి. దానివల్ల భూమి మీద స్ట్రీట్ లైట్స్ వెలగటం ఆగిపోతుంది. రేడియో సిస్టమ్స్ పనిచేయలేదు. అమెరికా ఈ ఆపరేషన్లో ఇంకా ఎన్నో ఇతర పరీక్షలను కూడా నిర్వహించింది. మరి భూమి మీద నిర్వహించే పరీక్షలకు అలాగే అంతరిక్షంలో నిర్వహించే పరీక్షలకు తేడా ఏంటి? భూమి మీద నిర్వహించే పరీక్షల కంటే అంతరిక్షంలో నిర్వహించే పరీక్షలు కొంతవరకు సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద జీవం ఉండటానికి కారణం ఇక్కడ ఉండే వాతావరణం. పరీక్షల వల్ల ఉద్భవించే పేలుడు వల్ల అధిక ఉష్ణోగ్రత జనిస్తుంది. ఇది దాని చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. ఈ గాలి కూడా చాలా తేలికగా ఉండటం వల్ల చాలా తొందరగా ఒక పుట్టగొడుగులాగా ఆకాశంలోకి వ్యాపిస్తుంది. ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ నుంచి దేనివల్ల నష్టం కలుగుతుందంటే అది ఎక్స్పాండెడ్ ఎయిర్ ప్రెషర్ వల్ల జనరేట్ అయ్యే షాక్ వేవ్స్ వల్ల. స్పేస్లో వాతావరణం ఉండదు కాబట్టి ఈ షాక్ వేవ్స్ జనరేట్ అవ్వవు. ఈ హీట్ వేవ్స్ పుట్టగొడుగు ఆకారం తీసుకోకుండా 4 వైపులా సమానంగా వ్యాపిస్తాయి. అలా ఒక గోళాకారాన్ని ఏర్పరుస్తాయి. దీని ప్రభావం అంతా కూడా భూమి వాతావరణానికి ఆవలే అంతమైపోతుంది. ఒకవేళ దీనికి సంబంధించినవి ఏవైనా మన భూ వాతావరణంలో ప్రవేశించినా కూడా అవి భూమి వరకు చేరలేవు. ఇదంతా విన్న తర్వాత మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే న్యూక్లియర్ పరీక్షలు అనేవి భూమి మీద కంటే అంతరిక్షంలోనే సేఫ్ అని. కానీ వీటిని సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే మిసైల్స్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఏదైనా లోపం వల్ల మధ్యలోనే అది బ్లాస్ట్ అయినా లేక పరీక్షకు ముందే అది పేలిపోయినా ఆ నష్టం మనం ఊహించలేం కూడా. ఒకానొక సమయంలో యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్ తమ న్యూక్లియర్ సుప్రీమసీని చూపించుకునేందుకు స్పేస్లో పరీక్షలు నిర్వహించాయి. దాని తర్వాత అన్ని దేశాలు కలిసి ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. దాని ప్రకారం ఏ దేశమూ కూడా అంతరిక్షంలో పరీక్షలు నిర్వహించకూడదు. ఎక్స్ప్లోజన్ వల్ల ఉత్పత్తి అయ్యే చార్జ్ పార్టికల్స్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కాంటాక్ట్లోకి వస్తే వాటి ఫోర్స్ పెరుగుతుంది. దానివల్ల భూ వాతావరణంలో దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్లు అవి ఎంటర్ అవ్వచ్చు. అక్కడ గాల్లో ఉండే మాలిక్యూల్స్ వీటిని అబ్జర్వ్ చేసుకుని ప్రకాశవంతంగా మారుతాయి. దీన్నే అరోరా అంటారు. ఇక ఈ ఎక్స్ప్లోజన్ తర్వాత కొన్ని గంటల పాటు లేదా మరుసటి రోజు వరకు కూడా ఇవి కనిపిస్తాయి. ఇదంతా కూడా మనం స్పేస్లో న్యూక్లియర్ పరీక్షలు చేసినప్పుడు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.